ప్రపంచం మొత్తం యుద్ధంలో నింపేస్తున్నటువంటి అమెరికాకి ఇప్పుడు మిసైల్ కొరత, అలాగే మిగతా ఆయుధాల కొరత కూడా ఏర్పడినట్లుగా తెలుస్తుంది. మరొక నెల రోజుల లేకపోతే నెలన్నర అయినా సరే కొనసాగించే సత్తా మాకుందని ట్రంప్ అయితే ఒకవైపు ప్రకటించేస్తున్నాడు. కానీ పెంటగాన్ అయితే తీవ్ర ఆందోళనలైతే ఉంది. అమెరికా సైన్యం తీవ్ర భయాందోళనలకు గురవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇంటర్సెప్టర్ మిసైల్ కొరత కూడా ఏర్పడుతుంది. పైగా మరొక 3-4 రోజుల తర్వాత ఆ ఇంటర్సెప్టర్ మిసైళ్లు పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెంటగాన్ నుంచి అవన్నీ ఖాళీ అయ్యాయి అంటే మాత్రం కేవలం 10 రోజులు మాత్రమే పోరాడగలరు. ఆ తర్వాత అవి అయిపోతాయి. అంటే ఇరాన్తో కేవలం 10 రోజుల వరకే ఇంటర్సెప్టర్ మిసైళ్లతో పోరాడగలరు. మరి మిగతా పరిస్థితి, మిగతా ఆయుధాలు కూడా మహా అయితే మరొక 10 రోజులు. ఎందుకంటే వివిధ రకాల యుద్ధాల వల్ల ఆ యొక్క మిసైళ్ళు అలాగే మిగతా ఆయుధాలన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పటికే అనేక ఒప్పందాల వల్ల మళ్ళీ ఈ యొక్క మిసైల్ తయారీ, మరికొన్ని ఆయుధాలు తయారైతే పెంటగాన్ అయితే ఒప్పందాలు చేసుకుని తయారు చేస్తుంది. కానీ అవన్నీ వచ్చేసరికి సమయం పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఎక్కడికక్కడ యుద్ధాల పేరుతో ఆయుధాలను తరలించేస్తున్నాడు. అందుకని ఇప్పుడు పెంటగాన్ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఏంటి పరిస్థితి అని ట్రంప్కి అయితే చెప్పినట్లుగా ఒక సమాచారం. ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే ఇరాన్తో యుద్ధము అంటే మహా అయితే ఒక వారం రోజులు లేదా 10 రోజులు. ఈ 10 రోజుల్లో మనం పోరాడగలం. ఈలోగా ఇరాన్ ఓడిపోతుంది, ఖచ్చితంగా కాళ్ళ దగ్గరికి వస్తుంది, బేరాలు ఆడుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇరాన్ మీద అయితే ట్రంప్ ఈ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. కానీ ఇరాన్ కనుక 10 రోజుల లోపు వీళ్ళ దగ్గరికి రాకపోతే, అంటే శరణు జొచ్చి రాకపోతే మాత్రం చాలా కష్టం. అటు ఇజ్రాయెల్ దగ్గర కూడా ఆయుధాలు కొరత ఉంది. ఎందుకు అంటే హమాస్తో పోరాడి తన యొక్క ఆయుధాగారం ఖాళీ అయిపోయింది. ఇంతకుముందు కూడా ఇరాన్తో 12 రోజులు చేసినటువంటి యుద్ధంలో అది కూడా ఖాళీ చేసుకుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య తీవ్ర సంక్షోభం అయితే కనిపిస్తుంది. మరి ఇంకెక్కడ బయట నుంచి ఏమైనా పాశ్చాత్య దేశాల నుంచి అర్జెంటుగా తీసుకొచ్చి చేస్తారా లేకపోతే ఏమో, కానీ ఇటు ఇరాన్ నుంచి ఎదుర్కోవడానికి వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇరాన్ ₹1 ఆయుధం వదిలితే అటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు దగ్గర దగ్గర ₹5-6 ఆయుధాలు వదలాల్సి వస్తుంది. అంటే 5-6 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని దాని అర్థం. కేవలం ఇరాన్కి చెందినటువంటి మిసైళ్ళు ఒక 20 లక్షల లోపే ఉంటే, ఇజ్రాయెల్కి చెందినటువంటి మిసైళ్ళు 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అమెరికాకి చెందినటువంటివి కొన్ని మిసైళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని వ్యవస్థలు కావచ్చు, ఆ టెక్నికల్ వ్యవస్థలు 30 నుంచి 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్ల వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థని ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇరాన్ కోసం.